ఉదయకాల ప్రార్థన. జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి, మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రాలయ్యా, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. తండ్రి, నిన్నటి రాత్రి అంతను కూడా మీ కాపుదల మాకు అనుగ్రహించారు నాయన. మీ యొక్క రెక్కల మాటున మమ్మల్ని, మా కుటుంబాన్ని భద్రపరిచారు. ఏ సమస్య, ఏ ఇబ్బందులు రాకుండా గృహము చుట్టూ కంచె వేశారు, కాపాడారు తండ్రి. స్తోత్రాలు నాయన. ఈ ఉదయకాలంలో మరొక నూతనమైన, ప్రశస్తమైన, విలువైన రోజులో మా అందరిని సజీవులుగా నిలవబెట్టుకున్నందుకు అయా మీకు వందనాలు నాయనా. అయా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభువా. ఈ రోజున మీ చిత్తమేమిటో మేమందరము కూడా గ్రహించి మీ చిత్తానుసారముగా మేము జీవించుటకు సహాయము దయచేయండి ప్రభువా. ఎస్ లార్డ్, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచు వారందరూ ధన్యులు అని కీర్తనల గ్రంథం 128వ కీర్తన 1వ వచనం ద్వారా నాయన భక్తుడు కీర్తిస్తున్నట్లుగా, అవునయ్యా, మీ యొక్క మార్గంలో అనేకులు మరి నడుస్తూ ఉన్నప్పటికీ, మీ త్రోవలలో నడుస్తున్నాము అని చెప్పుకుంటున్నప్పటికీ వారిలో మీరంటే భయము లేదు నాయన, మీరంటే భక్తి లేదు ప్రభువా. అందుకే ఈ రోజున వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారేమో. భయభక్తులు కలిగి మీ త్రోవలలో నడిచినప్పుడు వారు ధన్యులుగా ఉంటారని, వారు ఆశీర్వదింపబడిన వారిగా ఉంటారని, వారికి ఏ సమస్య రాదని, ఏ ఇబ్బంది రాదని అయ్యా మీరు సెలవిస్తున్నారు. మేమందరము కూడా ఆయన కేవలం మీ త్రోవలలో నడవడం మాత్రమే కాదు కానీ భయముతోనూ భక్తితోనూ అయా మేము నడవడానికి సహాయము దయచేయమని, ప్రతి విధమైన పరిస్థితిని, ప్రతి ప్రతికూలతను అనుకూలముగా మార్చుకునే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా, ఎంతో మంది బిడ్డలు ప్రతి ఉదయమున ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్నారు. వారందరిని బట్టి కూడా నాయన మీ పాద సన్నిధిన చేరి మీ దైవజనుడిగా గోజాడుతున్నాను. ఈ రోజున నాయన బిడ్డల అవసరతలు ఎరిగిన దేవుడవు. వారికి ఏది కావాలో, ఏది వారికి అవసరమై ఉన్నదో మీకు తెలుసు తండ్రి. దేని గురించి వారు ప్రార్థిస్తున్నారో మీరు ఎరిగి ఉన్నారు నాయన. కృప చూపించి అన్నీ కూడా వారికి సమకూర్చండి ప్రభువా. అయా, ఆర్థికంగా కష్టాలు లేకుండా సహాయము దయచేయండి. అప్పులు లేకుండా కృప చూపించండి. అయా, అనారోగ్యంతో ఎవరు ఈరోజు ఇబ్బందులు ఎదుర్కొనకుండా మంచి ఆరోగ్యం ఇచ్చి నడిపించండి. ఆకలి బాధలు ఎవ్వరికి ఉండకుండా కావలసిన భోజనమునిచ్చి సంతృప్తి పరచండి తండ్రి. అదే రీతిన తండ్రి, వారు అనుకుంటున్న కార్యాలన్నిటినీ సఫలపరచండి. ఆటంకాలను, అడ్డుగోడలను తొలగించండి. అయా, నూతనంగా కార్యాలు మీ కృపను బట్టి ప్రారంభిస్తున్నారు. అన్నిటిలోనూ దీవెనలు మీరు కుమ్మరించండి తండ్రి. ఆగిపోయిన కార్యములు, పనులన్నీ కూడా మరలా స్థిరపరచండి, పునరుద్ధరింపజేయండి తండ్రి. నాయనా, ఉద్యోగాలు, వ్యాపార పరిచర్యలు, చేతి పనులను బహుగా దీవించండి తండ్రి. అయా, ప్రయాణాల్లో ఉంటుండగా రక్షణను దయచేయండి ప్రభువా. ఏ మార్గము గుండా వెళుతున్నా, ఎటువంటి ప్రయాణము చేస్తూ ఉన్నప్పటికీ మీ స్వాధీనపరచుకొనండి. అయా, బిడ్డలు క్షేమముగా వెళుతూ ఉండంగా ఏ అపాయము కానీ, ప్రమాదము కానీ, ఇబ్బంది కానీ బిడ్డలకు జరగకుండా మరలా సురక్షితముగా ఎవరి ప్రాంతాలకు వారు చేరుకునే సహాయము దయచేయండి తండ్రి. రిపోర్ట్స్, చెకప్స్, ఆపరేషన్స్, డెలివరీస్ అన్నీ కూడా మీకు అప్పగిస్తున్నాము. అనుకూలంగా వారికి మార్చండి తండ్రి. గృహములలో ఒంటరిగా ఉంటున్న గృహిణీలు, యవ్వనులు, వృద్ధులు, చిన్న బిడ్డలు, అయా, వారందరికీ మీ కాపుదల దయచేయండి. ఏ సమస్య వారి దగ్గరకు రాకుండా భద్రపరచండి తండ్రి. అదే రీతిన ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఇంటర్వ్యూస్కి వెళుతూ ఉన్నారు నాయన. చదివినవి, ప్రిపేర్ అయినవి అన్నీ కూడా జ్ఞాపకం ఉంచుకునే కృప చూపించండి. జ్ఞానముతో, వివేచనతో వారిని నింపండి. జ్ఞాపక శక్తిని ప్రాముఖ్యంగా వారికి దయచేయండి తండ్రి. అయా, మా మాటలు, మా ప్రవర్తన, మేము చేస్తున్న పనులన్నీ కూడా మీ నామాన్ని ఘనపరుస్తూ, ఎవరితో ఎటువంటి విభేదాలు, గొడవలు ఏవి లేకుండా మీరు మాకిచ్చిన విలువైన సమయాన్ని
ప్రతి నిమిషాన్ని ఉపయోగించుకుంటూ అపవాది చెరల్లో పడకుండా, దొంగ ఊబిలో చిక్కుకొనకుండా, పాపము జోలికి ఈరోజు పోకుండా అనేకులకు మాదిరికరంగా జీవించే కృప, వాక్య జ్ఞానమును మాలో ఉన్న ప్రతి బిడ్డకు మీరే దయచేయమని, అయా మీ సహాయమును బట్టి నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు వారందరినీ కూడా దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. మేమును మాకు తెలిసిన కొన్ని మాటలు కొందరితోనైనా పంచుకొని రాజ్య వ్యాప్తిలో మా వంతులుగా పాలి భాగస్థులయ్యే ధన్యత దయచేయమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్.